బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా మధ్యరాల మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఏండ్లు గడుస్తూ ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వటం లేదంటూ స్థానికులు మండిపడ్డారు. నిలువ నీడు లేకుండా ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇండ్లు కట్టించి ప్రజల కోసం కాదా అంటూ రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి సుమారు 100 కుటుంబాలు ఇండ్లలోకి చేరారు. నిరసనకారులపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లా మధ్యరాల మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఏండ్లు గడుస్తూ ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వటం లేదంటూ స్థానికులు మండిపడ్డారు. నిలువ నీడ లేకుండా ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇండ్లు కట్టించింది ప్రజల కోసం కాదా అంటూ రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ దించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రధానంగా ఎలాంటి నిరసన వ్యక్తం చేశారు? నిరసనలో పోలీసులు ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? రైట్ రాజశేఖర్, సూర్యాపేట జిల్లా మధ్యరాలకు సంబంధించి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు ఎవరైతే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయంటూ అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుతున్నా ప్రజలకు ఇంతవరకు వాటిని కేటాయించలేదంటూ కూడా ప్రజలు ఈరోజు తాళం వేసినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అవి పగలగొట్టి ఇళ్లకు చేరినటువంటి ఘటన ప్రధానంగా మధిరాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మధిరాల మండల కేంద్రంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సుమారుగా 100 కుటుంబాలు ఇళ్ళ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో పూర్తిగా శిథిలావస్థకు చేరుతున్నాయంటూ వాటిని నిరుపయోగంగా ఉన్నటువంటి వాటికి ఏం ఉపయోగం లేదంటూ కూడా నిల్వ నీడ లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో 100 కుటుంబాలు ఇళ్ళ తాళాలు పగలగొట్టి ఇళ్లకు చేరిన పరిస్థితి. ఏదైతే అసలు వర్షాకాలము నేపథ్యంలో ఇప్పటికే పూరిపాకలో ఉంటున్నాం అంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల కోసం కాదా ఈ ఇండ్లు నిర్మించింది, ఇండ్ల ముందు అంటే ప్రజల కోసం కాదా ఇండ్లు నిర్మించింది, ఎందుకు అవి ఉత్సవ విగ్రహాల్లో మారాయంటూ కూడా ప్రజల కోసం నిర్మించినటువంటి ఇండ్లకు మాకు పంచిపెట్టకుండా ఎందుకు ఇక్కడ అధికారులు డ్రామాలు ఆడుతున్నారు, నేతలు డ్రామాలు ఆడుతున్నారు అంటూ కూడా ప్రజలు ఆ ఇండ్ల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే గత రాత్రి నుండే ఈ ఇండ్లలోనే వంట వార్పులు చేసుకుంటూ దానికి సంబంధించి విద్యుత్ కావచ్చు, దానికి విద్యుత్ లేకున్నా కానీ విద్యుత్ సరఫరా తీసుకొని అక్కడనే వంట వార్పు చేస్తూ ఇళ్లలోకి చేరిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి ఆయా మండల నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ఇప్పటి వరకు అంటే గతం నుంచి వెళ్ళి వీళ్ళకు మొరబెట్టుకున్నా కానీ మా పరిస్థితిని వినే నాదుడే లేదంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటన అయితే ఒక ఆందోళనకరంగా మారిందని చెప్పాలి. పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను కేసు పెడతామంటూ మీరు ఇళ్ల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళాలి, లేదంటే కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజశేఖర్, ప్రధానంగా ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలను ఇంతవరకు ఇవ్వకపోవడంతో అయితే అధికారులు మరి దీన్ని ఎలా చూస్తారో చూడాలి మరి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైజులు. మధ్రాల గ్రామం, మధ్రాల మండలం, సూర్యాపేట జిల్లా, ఎస్సీ కాలనీ దళిత వర్గాలకు చెందిన వారి మేము ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ పారిగోడకు ఆనుకొని రేకులు వేసుకొని ఉండుతున్నాము. మాకు 3 పిల్లలు, మాలాగా చాలామంది కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ ఎవరికి ఇల్లు లేవు. వర్షాలు వచ్చినప్పుడల్లా చాలా బాధపడుతున్నాం. పాములు, పురుగులు, తేళ్ళు రావడం జరుగుతుంది. అందువలన కలెక్టర్ గారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలరని కోరుతున్నాను. ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మధ్యరాల గ్రామ ప్రజల నుండి తమరికి చిన్న విన్నపం చేయదలుచుకున్నాం. దయచేసి మధ్యరాల గ్రామంలోని ఈ అకాల వర్షాల కారణముగా కొంతమంది నిరుపేదలు
దళిత వర్గాలకు చెందిన వారు నష్టపోవడం జరిగింది. వాళ్ళకు ఇండ్లు లేక రోడ్డుకు పక్కన ఏదైతే మద్రాల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నాయో దాని పక్కన వరుసగా రేకుల షెడ్లను తార్పాలిన్ సీట్లు వేసుకొని వాళ్ళు నివాస గృహాలను ఏర్పరచుకోవడం జరిగింది. ఈ అకాల వర్షాల కారణంగా ఆ తార్పాల్ సీట్లు అవి చినిగిపోయి వాళ్ళ ఇండ్లలోకి మొత్తం వాటర్ చేరి ఇబ్బంది అయితే వారు పక్కనే ఉన్న అంగన్వాడీ స్కూల్ను ఆశ్రయంగా తీసుకొని రావడం జరిగింది. ఒక కుటుంబం మాత్రం వచ్చారు అక్కడికి. ఇలానే మధ్యలో ఇంకో 2-3 కుటుంబాలు ఎస్సీ దళిత వర్గాలకు చెందిన కుటుంబాలు నివాసాలను కోల్పోవడం జరిగింది. కాబట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గారికి చిన్న విన్నపం ఏంటంటే తక్షణమే మధ్యరాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో తాత్కాలికంగా అందులో నివాసం ఉండే విధంగా చర్యలు తీసుకోగలరని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.